తప్పు చేసిండని నమ్మలేను సార్, తప్పు చేయలేదని నమ్మలేను సార్. నేను రెండు విధాల్లో ఉండ నేను. వాడు చనిపోయాడు, ఇంటికాడ నుంచి కత్తి తీసుకొని పోతాడు. ఏం తీసుకొని పోలేవాడు, ఏదో సరుకులు దాని పోయినాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ తండ్రి చెప్తేనే మనకు తెలుస్తుంది, ఆ పిల్ల చెప్పిందని చెప్తేనే తెలుస్తుంది. ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారంటే న్యాయం ప్రకారము మనము కూడా ఆలోచించాలి సార్. ఆ అమ్మాయిదే కరెక్ట్ కాదు, ఈ అబ్బాయిది తప్పు కాదు. ఇద్దరిది తప్పు ఉంటేనే ఏదో జరిగింది. అది కాజీపేట అగ్రహారంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వెంకటేష్ అనే వ్యక్తి కీర్తన అనే అమ్మాయిని అత్యంత దారుణంగా గొంతుకో చంపాలని చెప్పి ఇప్పటికే పోలీసులు ఆ వెంకటేష్ను అరెస్ట్ చేశాడు. అలాగే తప్పించుకునే ప్రయత్నం చేశాడు, పోలీసులు కూడా గాయపరిచాడని చెప్పి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి హడావిడి నడుస్తుంది. ఇప్పుడు ఆమె అంటే వెంకటేష్ తల్లి మీడియాతో మాట్లాడడానికి వచ్చారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. అమ్మా, అసలు ఏం చెప్పాడు వెంకటేష్ అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? కడప ప్రెస్ క్లబ్ కి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలి? న్యాయం జరగాలని వచ్చింది సార్. అంటే మీతో అంటే జరిగిన ఘటన జరిగిన తర్వాత ఇంటికి వచ్చాడు, మీతో మాట్లాడారని కూడా తెలిసింది. ఏం చెప్పారు? ఏం చెప్పలేదు సార్, వాడు వచ్చి పట్టుకొని వేడుతున్నాడు. ఏమని ఏడ్చాడమ్మా? అమ్మా, నేను ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆ అమ్మాయి చనిపోతుందో బతుకుతుందో తెలియదు. నేను ఇట్లా అంటే చనిపోతుందో బతుకుతో తెలియదు అంటే అసలు ఈయన ఏమైనా చేసి వచ్చాడా లేదంటే ఆమె ఏమైనా చేసుకుని ఏం చెప్పాడు మా ఊరాలో మీకు నీట్గా? అంటే ఏం చేశాడంటే వాడు ఆ అమ్మాయి ఈయన ఇంటికి పోయినాడు సార్. ఆమె ఇంటికాడికి పోయినాడంట. పోయి మనం ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, ఏదో పెళ్లి చేసుకుందామని ఈడ అడిగిండు ఉంటాడు. అడిగింటే ఆ అమ్మాయి మాత్రము మా అమ్మ మా నాయన వద్దుంటున్నారు, నేను మా అమ్మ మా నాయన చెప్పిన కాడ చేసుకుంటే లేకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారు అని ఆ అమ్మాయి కూడా అనిందంట సార్. అంటే నేను ప్రేమించినాక నన్ను చేసుకోకుండా పక్కన చేసుకుంటావా అంటే, లేదు నిన్నే చేసుకుంటాను, నేను నిన్నే చేసుకోవాలని ఉండ, మా అమ్మ మా నాన్న చంపుతారేమో, నేనే చచ్చిపోతానని ఆ అమ్మాయి కత్తేమో పెట్టుకుని చెప్పిండు సార్. ఇద్దరు పెనుగులాడడంలో అది ఏం జరిగిందో మనకు తెలియదు సార్. పెనుగులాడడంలో తెగిందో ఆ అమ్మాయి చచ్చిందో ఉందో తెలియదమ్మా. నేను మాత్రం ఇట్లా వచ్చేసిన అని వచ్చి నన్ను కూడా చంపండి అని ఆయన ఏడ్చింది సార్. నేను కూడా చనిపోతాను. అంటే ఓ పక్క మీరేమో చూస్తే ఇలా చెప్తున్నారు, అంటే అతనే గొంతు కోసాడు అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు గొడవ వాతావరణం నెలకొని దాడి కూడా చేశాడు పోలీసుల పైన. దాడి అనేది కరెక్ట్ కాదు సార్. అది పోలీసుల మీద దాడి చేయలేదు సార్. అన్ని ఇది ఒకటికొకటి సూచించుకుంటే నేను ఏం చెప్పలేను. ఒకటి చెప్పండి అమ్మా, వెంకటేష్ తప్పు చేశాడా లేదా మీ కొడుకు? తప్పు చేసిండో లేదో అనేది కూడా నాకు కూడా తెలియదు సార్. మీకేం చెప్పలేదా? అదే వచ్చి ఏడ్చినాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించినా అని చెప్పినాడు, ఏడ్చినాడు. ఆ అమ్మాయి చనిపోతుందేమో అని కూడా ఏడ్చినాడు. అని ఏడ్చిండు, మళ్ళీ పోవాలని కూడా చూసిండు అమ్మాయి కాడికే వాడు. మేము కొట్టాము, మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేసిండు ఈయనకి. మళ్ళీ ఈయనకైతే ఫోన్ చేసిండు. ఫోన్ చేసినా కూడా వాడు మాట్లాడిండు అయ్యప్పతో. మాట్లాడితే ఏమినైనా అంటే ఏమైనా వెంకటేష్ ఉన్నాడా అని మా కూతురు తీసుకునింది అనమాట వాళ్ళ చేతిలోంచి చెల్లు. ఎవరు నా ఏమి అంటే మన వెంకటేష్ ఉన్నాడా అని అడిగిండు. వెంకటేష్ ఉన్నాడా అంటే ఏమి చెప్పంటే ఏం లేదులేమ్మా వెంకటేష్ ఉన్నాడేమో అని పెట్టేసిండు వాడు. అది పెట్టేసిన రోజు ఎవరికి మేము కొట్టుకుంటా వాళ్ళని అరుచుకుంటా ఉన్నాం. కానీ వీళ్ళు పోలీసులు వచ్చేసి ఒకటి అన్ని చూస్తే వెంకటేష్ వైపే ఏళ్ళని చూపిస్తున్న వెంకటేష్ ఈ తప్పు చేశాడు, గొంతు కోసాడు అని చెప్పి మిమ్మల్ని కూడా పట్టుకొని ఏడ్చాడు నా బిడ్డ అని చెప్తున్నాడు. మీ కొడుకు తప్పు చేశాడా లేదా? మీరేం నమ్ముతున్నారు? తప్పు చేసిండని నమ్మలేను సార్, తప్పు చేయలేదని నమ్మలేను సార్. నేను రెండు విధాల్లో ఉండ నేను. వాడు ఆవేశపడి ఎవరికన్నా అప్పుడు హాని కలిగించంటే ఈ దుర్మార్గులే అనిపించదు. అంత దుర్మార్గుడు కాదు సార్ వాడు. పిలిచే పలుకుతాడు లేకుంటే పలకాడట, ఆ రకంలో ఉంటాడు వాడు. వాడి చెల్లు వాడు గేములు ఆడుకోవడం, పొట్టేళ్ళు మేము పచ్చుకోను, ఎనమలకు నీళ్ళు తాగును, అది చేసుకుంటా ఉంటాడు. లేదా బడికి పోను. మొత్తానికైతే అమ్మాయిని ప్రేమించాలనే విషయం మీకు చెప్పాడా? ప్రేమించినాడని చెప్పింది సార్. అప్పుడే చెప్పింది, ఆ రోజే చెప్పింది నాకు. అంతకుముందు అయితే నాకు తెలియదు.
మా వెంకటేషన్ కమ్మిడి ఇంకొక అబ్బాయి కూడా ఈ కీర్తనాన్ని చంపడానికి వెళ్ళాడు అంటున్నారు. నిజంగా మీ కొడుకు ఏమైనా చెప్పాడా ఇద్దరం వెళ్ళామని? మాట మాత్రం నాకు కూడా చెప్పలేదు సార్. వాళ్ళ తండ్రి చెప్పుతా అంటే చెల్లులో నేను ఇన్నేనే గాని వాడు మాత్రం ఆ మాట కూడా చెప్పలేదు సార్. వాడు భయపడుతూనే ఉన్నాడు కానీ ఈ మాట చెప్పలేదు సార్. వాడు అమ్మాయి చచ్చిపోయింది లేదని కూడా చెప్పలేదు సార్. వాడు ఊరికి ఏడుతున్నాడు, నన్ను చంపేయండి నేను చచ్చిపోతా అని మాత్రమే ఏడుతున్నాడు సార్. భయపడతా పదురుతా. మీ అబ్బాయిని పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారమ్మా? ఇప్పుడే తీసుకురారు సార్, 10 నిమిషాలకే వచ్చేసి జరిగిన తర్వాత. పోలీసులు వచ్చినప్పుడు ఏం చెప్పలేదా మీ అబ్బాయి నేను తప్పు చేశానా చేయలేదని మీకు ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. వాడు చంపేవాడైతే ఇంటికా నుంచి కత్తి తీసుకొని పోతాడు కాదు సార్. వాడు చంపేవాడైతే ఇంటికా నుంచి కత్తి తీసుకొని పోతాడు. ఏం తీసుకొని పోలేవాడు, ఏదో సరుకులు దాని పోయినాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, వాడు కూడా నాకు తెలియదు. వాళ్ళ తండ్రి చెప్తేనే మనకు తెలుస్తుంది, ఆ పిల్ల చెప్పిందని చెప్తేనే తెలుస్తుంది. మీ అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడని తెలిసింది. అంటే ఎలా ఉండేవాడమ్మా? చదువులో ఎలా ఉండేవాడు? ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడేవాడు? బాగానే మాట్లాడతాడు సార్, బాగుంటాడు సార్. అక్కడ ఆ ఊళ్ళకి అందరికీ తెలుసు సార్ మా బిడ్డ ఎట్టాటాడు. వాడు పిలిచే పలుకుతాడు లేకుంటే పలకాడు. వాని లోకం ఆయనకే దుంకొని వచ్చేస్తాడు. నాకు 2 కూతుర్లు సార్, ఒక్కడే. అంటే వెంకటేష్ చేశాడా చెడ పక్కన పెడితే ఒక అమ్మాయిని ఇంత దారుణంగా గొంతుకో చంపడము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? నిజంగానే వెంకటేష్ చేసింటే ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? కొడుకుగా కాకోకుండా చెప్పండి. వాళ్ళు నిజంగానే మీ కొడుకు తప్పు చేసింటే ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారంటే న్యాయం ప్రకారము మనము కూడా ఆలోచించాలి సార్. ఆ అమ్మాయిదే కరెక్ట్ కాదు, ఈ అబ్బాయిది తప్పు కాదు. ఇద్దరిది తప్పు ఉంటేనే ఏదో జరిగింది. అది ఒక్కనే చిచ్చించడం తప్పు. అది మనకు న్యాయం ప్రకారం చెప్పాలంటే మీరు చెప్పినట్టు నేను చెప్తాను. న్యాయం ప్రకారం చెప్పాలంటే ఆమెది తప్పే, ఈయనది తప్పే. అది ఇద్దరు ప్రేమించుకోవడం తప్పే, సాగుదాకా పోవడం కూడా తప్పే. ఇప్పుడు వెంకటేష్ కి అమ్మాయి చెల్లెలు అవుతుంది అంటున్నారు, వాస్తవేనమ్మా అది? అది నాకు వరుసలు వాళ్ళు నాకు కూడా తెలియదు సార్. బంధువులు అంటే బంధువులే, దూరం బంధువులు. వాళ్ళు వరుస ఏమి వరుస అవుతారా అనేది కూడా నాకు కూడా తెలియదు. ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటానమ్మా సార్? ఎన్ని రోజుల నుంచో ప్రేమించుకుంటా అంటే ఇంత కథ నాకు జరగదు ఈడ. నాకైతే తెలియదు. వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు, ఆ పిల్ల తల్లిదండ్రికి తెలుసు. వాళ్ళైనా నాకు చెప్పలే. ఈయన ఒకనే దండించిండ్రంట. ఏదో నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించకుండా చెల్లెలు వరుస అవుతుంది అదేని. మామూలుగా నేను రాలే, నేను ప్రేమించలేదు ఏం లేదని ఈడు చెప్పిండంట. చెప్పినాక ఈడు ఏం పెద్దగా పోలేదంట వాడికి. వాళ్ళు చెప్తాడు అన్నమాట. మళ్ళీ కొద్ది రోజులు ఎవరికో పోటాలు పెడుతుందని, ఎవరికెవరు పోటాలు పెడుతుందని ఈ అబ్బాయి పోయి ఇట్లా మీ కూతురు ఇట్లా చేస్తుంది. ఇక్కడే వచ్చింది. నాతో మాట్లాడుకోకుండా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని కోపం పెంచుకొని వెంకటేష్ ఆ అమ్మాయిని దారుణంగా గొంతుకు చంపాడని చెప్తున్నారు. సార్ వాళ్ళు చెల్లెల వరుస అని చెప్పినాక వాళ్ళ అన్న వాడు బాగా మాట్లాడతారంట సార్. ఇంతవరకు నాకు కూడా తెలియదు. వాళ్ళ అన్నతో ఏమో అన్నాడంట, ఇట్లా మీ చెల్లెలు ఇట్లా పోటాలు పెడుతుంది అరుచురా అని. అరుచలేరా అని వీళ్ళిద్దరే అనుకున్నారంట. అది మాత్రం తెలుసు సార్ నాకు, వాడు అనడంలో, వాళ్ళు అనడంలో. అంటే కీర్తన అన్నకు మీ కొడుకు పరిచయాలు ఉన్నాయమ్మా? మాట్లాడుకుంటామన్నారు సార్, ఎప్పుడైనా మాట్లాడుతుంటామన్నారు సార్. అంటే మీకు తెలియకుండా వీళ్ళందరికీ పరిచయాలు ఉన్నాయి? నాకైతే తెలియదు. వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి తెలుసు నాకు. ఒకటి అంటే ఒక పక్క వెంకటేష్ తల్లి ఒకటే చెప్తుంది, అంటే వీళ్ళందరికీ అంటే ఒక పక్క కీర్తన అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వాళ్ళ అన్నయ్య కావచ్చు, మొత్తం వీళ్ళందరూ ఈ ప్రేమ వ్యవహారం ప్రతి ఒక్కరి డిస్కషన్ చేసుకున్నారు. ఎక్కడే కానీ తల్లిగా నా దృష్టికి ఎక్కడా వీళ్ళు తీసుకురాలేదు. వీళ్ళే మాట్లాడుకునే వాళ్ళు. అంటే ఓ పక్క ఫొటోస్ పంపే విషయం కావచ్చు, ఇవన్నీ కీర్తన అన్నకు చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పితే మాకు ఎటువంటి సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు. మా కొడుకు ఈ తప్పు చేస్తున్నాడని చెప్పి ఈమె మాట్లాడుతుంది. మొత్తానికైతే నిన్నటించి వెంకటేష్ వైపే మొత్తం వేలు చూపిస్తున్నారు. వెంకటేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పి కూడా చాలా వరకు మనం మీడియాలో కావచ్చు, ఒక పక్క పోలీసుల సాక్ష్యాల్లో కావచ్చు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఈరోజు మా కొడుకు తప్పు చేసింటే చట్ట ప్రకారమే శిక్షించాలి, మా కొడుకు తప్పు చేసినాడు, ఎంతో మంచి వ్యక్తి అని చెప్పి కూడా వెంకటేష్ తల్లి చెప్తున్న పరిస్థితి. ఈరోజు కడప ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమె పూర్తి స్థాయిలో ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి.